మాజీ ముఖ్యమంత్రి జగన్ చట్టసభలకు హాజరయ్యి ప్రజల సమస్యలపై మాట్లాడాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ ఎందుకు అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. కనీసం వైసీపీ ఎమ్మెల్యేలని అయినా సభలకు పంపించాలన్నారు. అది మాట్లాడక మాకు సమయం ఎవరు అంటారు. ముందు అసెంబ్లీకి వెళ్తే కదా సమయం ఇవ్వడానికి. అందుకు ఈ జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాన్ని కూడా ఒకసారి ప్రజల ముందు తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. ప్రజలకి ఏం కావాలో ప్రభుత్వం చేస్తుంటే ప్రజలకి ఏ రకంగా ఇబ్బంది కలుగుతుందో ఆ విషయాలు కూడా ప్రస్తావన చేయడానికి కూడా అసెంబ్లీ రాకుండా ఏదో రకంగా పోనీ అట్లీస్ట్ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పనిచేసావు. ప్రజలగా ప్రతిపక్ష నేతగా నిన్ను ఎన్నుకోలేదు. అది ప్రజలు ఇచ్చిన హక్కు. అది ప్రజలు చేయవలసింది. అది చంద్రబాబు నాయుడు గారు స్పీకర్ గారు చేయవలసింది కాదు. అది పోనీ అట్లీస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నావు, 5 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రికి పనిచేస్తావు, అనుబంధుడైనా కనీసం మాట్లాడే పరిస్థితి తీసుకురావాలి కదా. మరి మీరు కాకుండా మీ సహసాలు ఎమ్మెల్యేని పంపించాలి కదా అసెంబ్లీకి. ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఆ సంబంధించిన ఎమ్మెల్సీలే ఆలోచిస్తున్నారు, పునరాలోచన చేస్తున్నారు. అందుకే మన 3 ఎమ్మెల్సీలు కూడా ప్రజాప్రభుత్వంలో వారు స్వచ్ఛందంగా జాయిన్ అయిన సందర్భాలు తీసుకోవాలి. ఎందుకంటే ఆయన పోడు, మమ్మల్ని వెళ్ళనివ్వడు. మీ ప్రజలు ఎన్నుకున్నారు, లేకపోతే ప్రభుత్వం మమ్మల్ని ఒక అవకాశం ఇచ్చారు. ఇలాంటి సందర్భంలో మాకు కూడా ప్రజల దగ్గర ఇంకా తక్కువ అయిపోతున్న ఆలోచనతో ఆ 3 ఎమ్మెల్సీలు కూడా మనను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయిన విషయం కూడా ఒకసారి గుర్తుపెట్టి మీకు మీ ద్వారా తెలియజేసుకుంటాను. అందుకే పులివెందులలో రిజల్ట్ వచ్చింది పాజిటివ్గా. ఎన్డీఏ కూటమికి మన జడ్పీటీసీ ఎన్నికల్లో ఎమ్మెల్సీలు కూడా జాయిన్ అవుతున్నారు. రేపు భవిష్యత్తులో కూడా 1-2 ఎమ్మెల్యేలు కూడా పునరాలోచన పడ్డారు. ఇలాగెళ్తే అట్లీస్ట్ 5 సంవత్సరాలు మా ప్రజల కోసం కనీసం అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడకపోతే అట్లీస్ట్ గ్రామాల్లో తిరగనీరు అనే ఆలోచన కూడా వచ్చినట్లు కనిపిస్తుంది. అందుకే నేనేమంటానంటే ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈరోజు ప్రజలు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు కనుక చట్టసభల్లో వెళ్ళి మాట్లాడి ప్రజా సమస్య పరిష్కరించవలసిన బాధ్యత మన పైన ఉంది.